హాయ్ ఎవ్రీవన్. డిఎస్సి మరియు ఆర్ఆర్బి జరుగుతున్న ఎగ్జామ్స్ కోసం రీసెంట్ 4 months బ్యాక్ సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు చదువుకుందాం. రైట్, ఫస్ట్ వన్. ఇటీవల 100% ఎలక్ట్రిక్ రైల్ నెట్వర్క్ కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తించబడింది? ఏ గోవా, బి గుజరాత్, సి ఉత్తరాఖండ్, డి పంజాబ్. ఆన్సర్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్, 2025లో రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. థర్డ్ వన్. హవాయిలో ఇటీవల వార్తల్లోకి వచ్చిన కిలౌయా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ఫోర్త్ వన్. ఇటీవల ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి బి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ వచ్చేసి సి మసాటో కాండా. నెక్స్ట్, సిక్స్త్ వన్. 2025 ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త క్యాన్సర్ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి బి నేషనల్ క్యాన్సర్ కేర్ మిషన్. నెక్స్ట్, సెవెంత్ వన్. 2025 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త మహిళా సాధికారికత పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సి శక్తి ప్రోగ్రామ్. నెక్స్ట్, ఎయిత్ వన్. 2025 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా WHO ఏ కొత్త ఆరోగ్య ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సి ఆరోగ్య హక్కు. నైన్త్ వన్. 2025 ఏప్రిల్ 22న ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త పర్యావరణ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డి భూమి కోసం భారత్. నెక్స్ట్, 10th వన్. 2025 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త వినియోగదారుల సంరక్షణ చట్టాన్ని అమలు చేసింది? ఆన్సర్ బి వినియోగదారుల భద్రతా చట్టం 2025. నెక్స్ట్, 11th వన్. 2025లో ఇండిగో ఎయిర్లైన్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి విక్రమ్ సింగ్ మెహతా బి. నెక్స్ట్, 12th వన్. 2025లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆన్సర్ వచ్చేసి ఏ అర్నబ్ కుమార్ చౌదరి. నెక్స్ట్, 13. 2025లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఏ శశాలి బి శరణ్. నెక్స్ట్, 14th. 2025 ఏప్రిల్ 25న మరణించిన ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? ఇస్రో మాజీ చైర్మన్. ఆన్సర్ వచ్చేసి బి కృష్ణస్వామి కస్తూరి రంగన్. నెక్స్ట్, 15th వన్. 2025లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి సాహిత్యంలో డి సల్మాన్ రష్డీ. నెక్స్ట్, 2025లో శాంతి నోబెల్ బహుమతి అందుకున్న దేశాధినేత ఎవరు? సమాధానం వచ్చేసి వ్లాదిమిర్ జెలెన్స్కీ. నెక్స్ట్, 17th. 2025లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరు అందుకున్నారు? ఈయన వచ్చేసి మన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బి అజయ్ చోప్రా. నెక్స్ట్, 18th. 2025లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తల పరిశోధన ఏది? సమాధానం వచ్చేసి గ్రీన్ ఎనర్జీ కన్జర్వేషన్ టెక్నాలజీ. నెక్స్ట్, 19th. 2025లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్న పరిశోధన ఏది? ఆన్సర్ వచ్చేసి అల్జీమర్స్ చికిత్స. 2025 ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా యునెస్కో భారతదేశం ఏ కొత్త స్థలాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది? ఆన్సర్ వచ్చేసి డి కళింగపట్నం. నెక్స్ట్, 21. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త పర్యావరణ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏప్రిల్ 22న డి భూమి కోసం భారత్ అనే కార్యక్రమం. నెక్స్ట్, 22. 2025 ప్రపంచ సంతోష నివేదిక హ్యాపీయెస్ట్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం ఏ స్థానం పొందింది?
ఆన్సర్ వచ్చేసి ఏ 118 ప్లస్. నెక్స్ట్ 23rd 2025 ప్రపంచ సంతోష నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది అంటే ఫస్ట్ నెంబర్ 1 ఫిన్లాండ్. ఆన్సర్ సి ఫిన్లాండ్. నెక్స్ట్ 24th 2025 ప్రపంచ సంతోష నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత అసంతోషకరమైన దేశం ఏది? అన్హ్యాపీనెస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్. అన్హ్యాపీ ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మానిటర్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సమాధానం సి యూనిటార్. ఇలాంటి ఫాస్ట్ రివిజన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అందరికీ. వెళ్ళే ముందు ఒక లైక్